హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మీకు తమ్మనేలు చూస్తేనే అర్థమైపోయింది కదా, క్లీనింగ్ బ్లాగ్ అన్నట్టు. మరీ డీప్ క్లీనింగ్ కాదు, రెగ్యులర్ క్లీనింగే. చెత్త కుప్ప చేసిన ఇల్లుని ఇప్పుడు నీట్గా ఎలా చేయబోతున్నామో చూపిస్తున్నాము. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు పని మనిషి అవతారం ఎత్తాల్సిందే, ఆప్షన్ లేదు. వీక్ అంతా కింద అరిగేటట్టు వర్క్ చేయాలి, వీకెండ్ రాగానే మొత్తం బాడీ అరిగేటట్టు పని చేయాలి. ఇక మా ఆయన చేయక బ్రేక్ఫాస్ట్ చేసుకో దేవుడా అంటే ఇగో ఇక్కడ వచ్చి గువాకమోలే బ్రెడ్ టోస్ట్ చేసిండు. దానికోసము ఎన్ని ఐటమ్స్ బయట పెట్టాలనో అన్నీ బయట పెట్టేసిండు. డస్ట్బిన్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు. అన్నీ తీసి బయట పెట్టాలి, కావాల్సింది చేసుకోవాలి, వెళ్ళిపోవాలి కిచెన్లోకి వెళ్ళి, అంతే. ఇంకా ముఖం కూడా చూపించకుండా పారిపోతుండు చూడు చెత్త చేసి. ఇప్పుడు ఈ చెత్త అంతా నేను క్లీన్ చేయాలన్నట్టు. సో ఇట్లుంటుంది మన మొగుళ్ళతోని. ఇక ఏం చేస్తాం, తప్పుతుందా? పెళ్ళి చేసుకున్నాక పని చేసుడు తప్పుతుందా? చేసుకోవాలి. ఇక గిన్నెలు అయితే నేను కూడా లైట్ తీసుకున్నా. ఏముంది, వీకెండే కదా చేసుకుందాంలే, సాటర్డే సండే ఉంది కదా, ఫ్రైడే ఎందుకు, ఫ్రైడే వీకెండ్ వచ్చింది కదా, పండుకుందాం, రెస్ట్ తీసుకుందామని లైట్ తీసుకొని ఇట్లా మొత్తం చెత్తకుప్ప చేసేసిన ఇల్లుని. సో ఇదైతే కంపల్సరీ మనం క్లీన్ చేసుకోకపోతే, నాకు కొంచెం ఓసిడి జబ్బు ఉందన్నట్టు, అది పిచ్చెక్కిపోతుంది చేయకపోతే, కిచెన్లోకే రాబుద్ది కాదు. ఇంకా మా డైనింగ్ రూమ్ని కాస్త మొత్తం అమెజాన్ డబ్బాలతో నింపేసిండు. అసలు రోజుకు 2 ఐటమ్స్ షాపహాలిక్ అయిపోయినాం మేము చెప్పాలంటే. ఆన్లైన్ రాకముందే నయ్యాము, ఏదో ఒకటి బయట పోయి కొనుక్కుందాం. ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్ వచ్చి షాపహాలిక్ చేసేసినాయి. నేను మీకు ఇప్పుడు ఒక క్యూట్ థింగ్ చూపిస్తున్నా. ఇక్కడ మా డోర్ దగ్గర ముందట కడతాం కదా రెత్ వెల్కమ్ది, దానికి ఒక పిట్ట గూడు కట్టుకుంది అన్నట్టు. సో ఆ గూడులో 4 గుడ్లు పెట్టింది. అవి ఎంత క్యూట్గా ఉన్నాయంటే వాళ్ళ మమ్మీ కనిపిస్తుంది, అక్కడ నిల్చొని చూస్తుంది. మనం డోర్ దగ్గరికి వెళ్ళంగానే పారిపోయి ఆ చెట్టు మీద నిల్చుంటుంది. మళ్ళీ డోర్ నుంచి ఇటు రాగానే వచ్చి ఆ గూడులో వచ్చి పడుకుంటుంది అన్నట్టు. వాటిని టేక్ కేర్ చేస్తుంది. ఇవి సర్వైవ్ అవుతాయో కావో తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా క్యూట్ 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 ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే నేను మా యాపిల్తోని పని చేపిద్దామని డిసైడ్ అయినా. ఎందుకంటే ఇక్కడ లివింగ్ రూమ్లో మొత్తం చెత్త చేసేది యాపిలే. ఎందుకంటే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకే ఆడుతుంది కాబట్టి ఒక 10-15 రకాల టాయ్స్ అన్నీ తెచ్చి అక్కడ పేర్చేస్తుంది, ఇసిరేస్తుంది. సో మళ్ళీ వాటిని క్లీనప్ చేయదు వెంటనే, అందుకనే దాంతో క్లీనప్ చేపిస్తున్నా. ప్రతి ఒక్కటి ఇట్లా చిన్నప్పటి నుంచి క్లీనప్ చేపిస్తే వాళ్ళకి ఏం పని లేక మనల్ని విసిగిస్తారు. ఏదో ఒక పని చెప్పినాం అనుకో, వాళ్ళకి ఒక పని దొరికినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మా ఆయనకి మిస్ అయిన డిసిప్లిన్ దీనికి వస్తుంది. అదేంటంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి అని. సో ఇక కిచెన్ పార్ట్ వీళ్ళకి అందది, మా యాపిల్కి అందది, మా ఆయన క్లీన్ చేయమని చెప్పినా వేస్టే, అందుకే ఇక నేనే చేసుకుంటున్నా. కిచెన్ క్లీనింగ్ కూడా కొంచెం మనం బాగా రుద్ది రాకి క్లీన్ చేసుకుంటాం కదా, వేరేటోళ్ళు చేస్తే మనకు నచ్చది. అందుకే కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నా. ఫస్ట్ నేను ఐలాండ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఐలాండ్ మీద ఉన్న ఆల్మోస్ట్ ఐలాండ్ మీద చెత్తనే ఉంటుంది. అన్ని డస్ట్బిన్లో వారేసేసి బ్రెడ్ అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసేసి ఫస్ట్ ఐలాండ్ అంతా క్లీన్ చేసుకొని ఇక గిన్నెల ప్రోగ్రాం పెట్టుకున్నా. ఈ గిన్నెలు ఏందో అర్థం కాదు, కానీ ఎంత తవ్వినా నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు, ఎన్ని తోమినా గిన్నెల మీద గిన్నెలు పడుతూనే ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం 2 గిన్నెలు, 2 బొచ్చెలు ప్లేట్స్ కొనుక్కోవాలి. నన్ను అడిగితే ఇన్నన్ని ఉంటే ఏమవుతుందంటే, ఒకసారి గువాకమోలేకి ఒక గిన్నె, బ్రెడ్కి ఒక గిన్నె, ఫ్రూట్కి ఒక గిన్నె, ఇంకో దానికి ఇంకో గిన్నె, ఒక స్నాక్కి ఒక గిన్నె, అసలు నెవర్ ఎండింగ్ గిన్నెలు ఉంటాయి. అన్నీ నేను డిష్ వాషర్లో పెడతాను, స్టిల్ ఇంకా మిగిలిపోతాయి గిన్నెలు. అన్నీ పెట్టిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోతాయి. ఇవన్నీ మిగిలిపోయినాయిగా, ఇప్పుడు అవన్నీ నేనే తోమాలన్నట్టు. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటా. సో కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంత దోమలు ఈగలు ఏదేదో వస్తాయి. ఎవ్రీడే క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటే, ఇది వీకెండ్ అని చెప్పి కొంచెం లైట్ తీసుకున్న. ఫ్రైడే ఒక్కరోజు లైట్ తీసుకున్నందుకు సాటర్డే ఇంత వర్క్ ఉంటుంది అన్నట్టు నాకు. అండ్ పొయ్యి కూడా మొత్తం క్లీన్ చేసుకుంటా. యాక్చువల్గా ఇక నాకున్న ఓసిడీకి క్లీన్ లేకపోతే ఏదో చిన్న ఉల్లిగడ్డ ముక్కబడ్డా, టమాటా ముక్కబడ్డా, అది ఎప్పుడు తీసేయాలి, దాన్ని ఎప్పుడెప్పుడు డస్ట్బిన్లో పడేయాలి అని అట్లా తలకాయలా కొడతా ఉంటుంది. సో అందుకే నేను అది ర్యాపర్ కూడా వేయకుండా ఇట్లనే క్లీన్ చేసుకుంటున్నా. అండ్ ఇంకో సైడ్ వంట కూడా చేసి పెట్టుకున్నా. ఈరోజు కీమా కూర అండ్ బీన్స్ కూర చేసి పెట్టుకున్నా. సో మొత్తానికి క్లీన్ అయితే చేసేసినాము. ఎక్కడెక్కడ వస్తువులన్నీ తీసేసి క్లీన్గా అయితే పెట్టుకున్నాము. యాపిల్ చాలా వర్క్ చేసింది ఈరోజు, మస్తు హెల్ప్ చేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పార్టీకి అయితే పోయినాము. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇండియా నుంచి వచ్చారు. వచ్చి రాగానే పార్టీ ఆర్గనైజ్ చేసింది. దట్టు చాట్ పార్టీ అండ్ పానీపూరి. చాలా రోజుల తర్వాత ఇంత టేస్ట్ పానీపూరి తిన్నాను నేను. శరణ్యకే
అంతేనా? బాగుంది. ఇంకా ఎవరు మరి చూస్తుంది? అది సో ఇలా హ్యాపీగా మా ఫ్రెండ్స్తో సండే అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.